పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఈ బలియాగము దేవుని త్యాగము, మానవ జాతికి మనుగడ మార్గము. ఈ బలియాగము దేవుని త్యాగము, మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. భక్తితోడ భయముతోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజలో మా కొరకు ప్రార్థించండి అని కోరుతున్నటువంటి వారు గుంటూరు మేత్రాసనము సహాయ మత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు శ్రీ బెల్లంకొండ దేవప్రసాద్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, యశస్వి ఆశాకు బంగారు భవిష్యత్తు దయచేయమని వారి శ్రీమతి బెల్లంకొండ ఇన్యాసమ్మ, కుమార్తె యశస్వి ఆశ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం గుంటుపల్లి విచారణ కీర్తిశేషులు చాట్రగడ్డ పెద్దరామకోటి జూన్ 25న వీరి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు చాట్రగడ్డ సోమయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చాట్రుగడ్డ నాగరత్నం, కవిత, ప్రశాంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. భుజంగరావు గారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజకు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ నిడగట్ల విహానికి స్వస్థత దయచేయాలని, ఆయురారోగ్యములతో దీవించమని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు సలిబెండ్ల జ్ఞానారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు చిన్న ఇన్నారెడ్డి, స్లీవమ్మ, శ్యామల మర్రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సిలిబెండ్ల తెరీసా కుటుంబ సభ్యులు దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు ఉప్పులూరి పవన్, ప్రభాస్, మౌని, తేజస్వి, మెర్సీ, అన్సీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని
పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తూ ఉన్నారు. ఈరోతి జోసెఫ్ రాజేశ్వరి అతని దేవి గారి కుటుంబంలో దేవుడి దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తూ ఉన్నారు. కె రాజశేఖర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలని, కోర్టు కేసు నుండి విడిపించమని కోరుతూ కృతజ్ఞతా దివ్య పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జలంగం విచారణ పెంటారెడ్డి మర్రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా మనందరి ఉద్దేశాలను జోడిస్తూ ఈ దివ్య పూజ బలిలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా తల్లి శ్రీ సభతో కలిసి యేసు పరమ పవిత్ర తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఎందుచేత ప్రభు హృదయాన్ని మనం కొనియాడాలి, ఏ విధముగా ప్రభు యొక్క హృదయాన్ని కొనియాడాలి అని నేటి గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీ సభ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అలనాడు ఈ తిరుహృదయమును సైనికుడు తన వద్ద ఉన్నటువంటి బళ్ళెముతో పొడిచినప్పుడు ఆ హృదయము నుండి రక్తము నీరు స్రవించినట్టుగా మనం వింటూ ఉన్నాం. అయితే స్రవించబడినటువంటి ఈ రక్తము నీరు యావత్ మానవాళిని ఈ తిరుహృదయం వైపు నడిపిస్తూ ఉన్నది. అందుచేతనే తల్లి శ్రీ సభ ఈ మహోత్సవాన్ని కొనియాడవలసినదిగా మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంది. కనుక ఈ హృదయాన్ని, ప్రభు యొక్క క్రీస్తు యొక్క హృదయాన్ని కొనియాడే మనందరము కూడా ఆ హృదయానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉన్నామా లేదా అని ప్రశ్నించుకుంటూ, ఒకవేళ ఆ హృదయానికి వ్యతిరేకంగా జీవించిన జీవన విధానం ఉండి ఉంటే జ్ఞాపకపరుచుకొని పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాను. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా,
ఘనదేవా మా ఏలిన వారా, దివిలో వెలసిన మహారాజా, సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మిము స్తుతించి ఘనపరచేము, ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘన ఆరాధన మీకే స్వామి, ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘన ఆరాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల, జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసా, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసా, మా పాపములను మన్నించు స్వామి, పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి, పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము, పితయగు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా, పితయగు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రులగునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడను మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపింతును. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము
11వ వచనము నుండి 16వ వచనం వరకు. ఎహెచ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు. ప్రభువునైనా నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేను వానిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వీయ దేశముకు కొనివత్తును. వానిని ఇజ్రాయేలు కొండలకు వాగులకు తోడ్కొని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును. వానిని ఇజ్రాయేలు దేశంలోని కొండల మీద, పచ్చిక పట్టులలో, లోయలలో, పచ్చని గడ్డి బీళ్లలో మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపింతును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను, పక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్వి బలముగానున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేద తీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు. నీ రాజదండము, నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు నాకు లేదు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు నాకు లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు నాకు లేదు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు నాకు లేదు. దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. 2వ పట్టణము. పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే
క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో గదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును రాసుకొందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును రాసుకొందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 7 వరకు. యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారలను పిలిపించి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే
హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తల్లి శ్రీ సభతో కలిసి ప్రభువైన క్రీస్తు పవిత్ర తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. నేటి గ్రంథ పఠనాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ప్రభుని యొక్క తిరుహృదయాన్ని ఎందుచేత మనం కొనియాడాలి, ఏ విధముగా కొనియాడాలి అనేటటువంటి అంశాలపైన ధ్యానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాయి. అయితే మున్ముందుగా ప్రభునందు ప్రియులారా, ఇది క్రీస్తు శరీరములోని ఒక భాగము, అనగా ఆ హృదయము క్రీస్తు శరీరం అంతటిని కూడా తన రక్తముతో ఆ శరీరాన్ని పోషించినటువంటి ఒక హృదయము. అటువంటి ఒక గొప్ప హృదయాన్ని గురించి ఈ రోజున మనందరము కూడా నేర్చుకుంటూ ఉన్నాం, ఒక గొప్ప మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈ హృదయము కారుణ్యముతో నిండి ఉన్నది, ఈ హృదయము ప్రేమతో నిండి ఉన్నది. ఈనాటి గ్రంథ పఠనాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే ఈ హృదయము సాక్షాత్తు ఒక మంచి గొర్రెల కాపరిని పోలి ఉన్న హృదయముగా మనకు తల్లి శ్రీ సభ మన ముందుంచుతూ ఉన్నది. ప్రభునందు పిల్లారా, ఇదిగో ఈ హృదయాన్ని మనం కొనియాడడానికి గల కారణము ఆ హృదయంలో నిండి ఉన్నటువంటి కారుణ్యమే. ఈ కారుణ్యమే ఈరోజు మనందరినీ కూడా ఈ పండుగ కొనియాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నది. గత 2025 సంవత్సరాల క్రితము పుట్టినటువంటి క్రీస్తు మహానుభావుని యొక్క తిరు హృదయాన్ని ఈనాటికి కూడా మనం శ్లాఘిస్తూ వస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్న మహోత్సవముగా జరుపుకుంటూ ఉన్నాము అనంటే దానికి గల కారణము ఇదిగో ఆ హృదయ కారుణ్యమే. అయితే ప్రభునందు ప్రియులారా, ఎందుచేత మనం కొనియాడుతూ ఉన్నాము అనంటే ఈ హృదయం నుంచి బయటకు వెళ్ళేటటువంటి ప్రతి రక్త బిందువు మానవ శరీరాన్ని పోషిస్తూ ఉంది. ఈరోజు నీ చేయి పనిచేస్తూ ఉంది, నీ కాలు పనిచేస్తూ ఉంది, నీ కళ్ళు పనిచేస్తూ ఉన్నాయి, నీ శరీర భాగాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి అంటే దానికి గల కారణము రక్తము నీ హృదయం నుంచి నీ శరీర భాగాలకి పంపించబడుతూ ఉన్నది. ఈ హృదయమే గనక పని చేయకపోతే మన శరీరము పనిచేయటం లేదు, లేదా మనం మరణించాము అని మనందరినీ కూడా నిర్ధారిస్తారు. ఈ రోజున శరీరానికి హృదయం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ హృదయము క్రీస్తు హృదయాన్ని పోలి ఉండాలి అని తల్లి శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రభునందు పిల్లారా, ఈ తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఇదిగో ఈ క్రీస్తు హృదయాన్ని పోలినటువంటి జీవిత విధానాన్ని జీవించవలసినదిగా కోరుతూ ఉంది. ఈ జీవితం ఏమిటి అనంటే ఇదిగో మనలని మనము రిక్తులను చేసుకుంటూ, ఏ విధముగా అయితే ఈ క్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమిస్తూ క్షమిస్తూ తన హృదయముతో హత్తుకుంటూ ఉన్నాడో మనము కూడా అటువంటి జీవిత విధానాన్ని పోలి ఉండవలసినదిగా తల్లి శ్రీ సభ కోరుతూ ఉంది. అయితే ఈ హృదయం గురించి ధ్యానం చేస్తున్నటువంటి మనందరము కూడా ఇదిగో ఈనాటి గ్రంథ పఠనాలని మరలా ఒకసారి క్రోడీకరించుకుని ధ్యానం చేయాలి. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడట? మంచి గొర్రెల కాపరి ఇదిగో తన గొర్రెల మందలను సదా కాచి కాపాడుతూ ఉంటాడు. ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఉన్నాయో అటువైపుకు మాత్రమే నడిపిస్తాడు. ఎక్కడమైతే ఇదిగో మంచి నీరు లభిస్తూ ఉన్నదో అటువైపుకు మాత్రమే ఈ ఒక్క గొర్రెలను నడిపిస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప కాపరి, అటువంటి హృదయం కలిగినటువంటి కాపరి మన గొప్ప కాపరి. ఇదిగో ఈరోజు మనం ఆలకిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి, ఒక గొర్రెల కాపరి తనకున్నటువంటి 100 గొర్రెలను తీసుకుని అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణములో ఈ 100 గొర్రెలను ఒకసారి తనివితేరా చూస్తే అందులో ఒక గొర్రె కనిపించలేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి ఇతనికి ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా తప్పిపోయినటువంటి ఆ గొర్రె ఏ విధంగా తిరిగి వెలికి తీసుకురావాలో అనేటటువంటి ఆతృత కనపడింది. వెంటనే తక్కినటువంటి 99 గొర్రెలను అక్కడనే విడిచిపెట్టి తప్పిపోయిన ఈ ఒక్క గొర్రె కోసము తిరిగి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, తిరిగి
ప్రయాణమై వెళ్ళినటువంటి ఈ గొర్రెల కాపరట ఎంతవరకు ఆ గొర్రె కోసం వెతుకుతాడు అనే ప్రశ్న వస్తే ఆ గొర్రె కనిపించేంత వరకు వెతుకుతాడటండి. ఒక పక్కన ఈ 99 గొర్రెల్ని విడిచిపెట్టాడు. ఈ 99 గొర్రెలు అరణ్యంలోనే ఒంటరిగానే కాపరి లేకుండానే ఉండిపోయాయి. కానీ ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఇదిగో తన ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు, దాని యొక్క ఆచూకీ తెలిసేంత వరకు కూడా అతడు వెతుకుతూనే ఉంటాడటండి. అతని తిరిగి ప్రయాణం మరలా ఎప్పుడు ప్రారంభిస్తాడంటే ఆ గొర్రె దొరికిన వెంటనే దానిని పట్టుకుని మరలా తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు కూడా వెతుకుతూనే ఉంటాడు. ఇది ఒక రోజు జరిగే పని కాదు, ఒక వారం జరిగే పని కాదు. ఆ గొర్రె దొరికేంత వరకు జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ప్రభునందు పిల్లారా, ఆ గొర్రె దొరకగానే తన భుజాలపైన వేసుకుని ఇంటికి వచ్చి తన చుట్టుపక్కల వారందరినీ కూడా పిలిచి చెబుతాడట, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, మీరు నా ఆనందంలో పాలు పంచుకోండి, మీరు నేను ఇచ్చేటటువంటి విందును స్వీకరించండి, ఏలయనా తప్పిపోయినటువంటి నా గొర్రె తిరిగి దొరికింది అని అతని యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తాడట. కనుక ప్రభునందు పిల్లారా, ఈరోజు మనము కూడా ఈ తిరుహృదయ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అని అంటే, ఏ విధంగా అయితే గొర్రెల కాపరి తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు సంతోషముతో ఆనందముతో తిరిగి వచ్చి ఆ యొక్క అనుభూతిని వేరే వారితో పంచుకుంటూ ఉన్నాడు, అటువంటి అనుభూతిని మనందరం కూడా పంచుకుంటూ ఈ యొక్క తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడవలసినదిగా తల్లిశ్రీ సభ కోరుతూ ఉంది. ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఏదైనా ఒక గొర్రె తప్పిపోయి ఉంటే ఆ గొర్రె చేసేటటువంటి ప్రథమమైన పని ఏమిటి అని అంటే, తన మంద కొరకు కేకలు పెట్టడము. అదే విధముగా తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్ళేటటువంటి కాపరి కూడా తన గొర్రెను పిలుస్తూ వెళతాడు. ఎందుచేతనంటే ఆ గొర్రె పేరుతో సహా అతనికి తెలుసు కనుక. ఒక పక్కన ఈ కాపరి తన స్వరాన్ని ఇస్తూ ఉంటే, మరొక పక్కన ఆ తప్పిపోయిన గొర్రె కూడా తన స్వరాన్ని అందించాలి. ఎప్పుడైతే ఈ రెండు స్వరాలు కూడా ఒక దగ్గర చేరతాయో, ఒక పక్కన కాపరి స్వరము, తప్పిపోయిన గొర్రె స్వరము ఎప్పుడైతే ఒక దగ్గర చేరతాయో ఆ గొర్రె దొరికినట్టు. వెంటనే వెళ్ళి ఆ గొర్రెను భుజాలపైన వేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు కాపరి. ఇది ఈనాటి వృత్తాంతములో మనం చదువుకున్నటువంటి అంశమే. ప్రభునందు పిల్లారా, ఒకవేళ ఆ గొర్రె గనక తప్పిపోకుండా మంద నుంచి తప్పించుకుని ఉంది అని అనుకుందాం. తప్పించుకుని ఉంటే ఆ గొర్రె యొక్క స్వభావం మారిపోతుంది. ఏం చేస్తూ ఉంది తప్పించుకుని ఉంటే అంటే, కావాలని తనకు తానుగా నిర్ణయము తీసుకుని మంద నుంచి వైదొలగి ఆ గొర్రె వేరే మార్గానికి వెళుతూ ఉంది. అటువంటి సందర్భంలో కాపరి దాని వెంట వెళ్ళినా, కాపరి దాని కొరకు అరిచినా అది తిరిగి కాపరి దగ్గరకు రాదు, అది తిరిగి కాపరి కొరకు ఎదురు చూడదు. కేవలము కారణము ఆ గొర్రె మంద నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటుంది. ప్రభునందు పిల్లారా, మనం ఈ రోజున ప్రశ్నించుకోవాలి, మనం తప్పిపోయి ఉన్నామా, తప్పించుకుని తిరుగుతూ ఉన్నామా? నీవు తప్పిపోయినా తప్పించుకుని తిరుగుతూ ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నీ కొరకు నీ కాపరి నీ వెంట వస్తాడు. నువ్వు తప్పిపోయినా వస్తాడు, తప్పించుకుని తిరిగినా వస్తాడు. ఏం చేయాలి? నువ్వు తప్పించుకుని తిరుగుతున్నప్పటికీ నీ కాపరి నీ వెంటే వస్తాడు. ఎప్పటి వరకు వస్తాడో తెలుసా? నీ మనసు మారేంత వరకు. నీవు తిరిగి మరలా మందకు చేరుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగేంత వరకు నీ వెంట వస్తూనే ఉంటాడు. కాలము గడిచినా, తరాలు మారినా నిన్ను విడవని ఎడపాయని ప్రేమతో నీ వెంట నీ ప్రభు వస్తూనే ఉంటాడు. అటువంటి హృదయం కలిగినటువంటి వాడు మన నిజమైన తిరుహృదయం కలిగినటువంటి క్రీస్తు ప్రభు. అందుకే అతడు మంచి కాపరిగా ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా మన ముందుంచబడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు మనందరం కూడా ధ్యానం చేయాల్సినటువంటి విషయాలు ఇవే. మన హృదయాన్ని ఒక్కసారి ఆలోచింపజేసి, తప్పిపోతూ ఉన్నానా, తప్పించుకుని తిరుగుతూ ఉన్నానా? ఒకవేళ తప్పించుకుని తిరుగుతూ ఉంటే నా వెనక ప్రభు వస్తూ ఉన్నాడు అని గమనించుకుని మరలా తిరిగి ఒక యూటర్న్ తీసుకుని మరలా ప్రభు వైపుకు నడుచుకుంటూ రావాలి. ఏం జరుగుతుంది అంటే, ప్రభు వైపుకు నడుచుకుంటూ వచ్చినప్పుడు, నీ స్వరాన్ని ఆయనకు అందించినప్పుడు మరలా నీ చెంతకు వస్తాడు, నిన్ను తన భుజాలపైన వేసుకుని మందకు చేరవేస్తాడు. చేరిన వెంటనే మనందరినీ కూడా ఇదిగో ఒక గొప్ప విందులో
మనందరం పాలు పంచుకునేలా ఆ ప్రభు మలుస్తాడు. కనుక ప్రభునందు పిల్లారా, ఈ గొప్ప మహోత్సవాన్ని జరుపుకునే మనందరము కూడా తల్లి శ్రీ సభతో కలిసి ఈ రోజున ఈ మహోత్సవంలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరి హృదయాలు కూడా మారు మనసు పొందాలని, ఏ విధంగా అయితే చివరి భాగంలో మనం ఆలకించి ఉన్నామో, ఇదిగో హృదయ పరివర్తనము పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉన్నది. కనుక ఇటువంటి హృదయ పరివర్తన మనందరికీ దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన పోన్స్ పిలాతుని యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. స్వీకరించుమయా నాద స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజమునా దేవా, నిదానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని జీవదాయక నీ బలిలో పాలి భాగ్యముని ఒసగి ప్రేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాద స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ దివ్య పూజబలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోద్య యోగమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమతో మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. కావున దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పడమర ధ్వనించే ప్రభుగణ మహిమ వరముగ ప్రవహించే మన భూమిలో. పడమర ధ్వనించే ప్రభుగణ మహిమ వరముగ ప్రవహించే మన భూమిలో, వరముగ ప్రవహించే మన భూమిలో. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విపుణాశిష్యులు నిరతము నిజముగా. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విపుణాశిష్యులు నిరతము నిజముగా. విపుణాశిష్యులు నిరతము నిజముగా. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీర
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులినిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పట్టింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవ, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవ, నన్ను కడుగుమయా. మనసుల నింపే మహనీయుడా, నీ జ్ఞానము ఒసగుమయా. మనసుల నింపే మహనీయుడా, నీ జ్ఞానము ఒసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీళ్ళ నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవ, నన్ను కడుగుమయా.
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేస్వా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక. నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలిన్నునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారి వద్దకు ఆహర్షించబడి అతనిని మా సహోదరీ సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమెన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతియాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవనగానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా, నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. సమర్థవంతుడవైనా
నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా.